పరిటాల రవి మళ్లీ స్వగ్రామానికి తిరిగొచ్చారు. తన ఇంట్లో అడుగుపెట్టారు. ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కూర్చోవడం సంచలనం సృష్టించింది. ఈ విషయం బయటకు పొక్కడంతో జనం తండోపతండాలుగా పరిటాల ఇంటికి తరలివచ్చారు. పరిటాల రవిని కళ్లారా చూసి ఆనందం పట్టలేకపోయారు. ఇది కలయా నిజమా అని ఆశ్చర్యపోయారు. ఎన్నో ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురైన పరిటాల ఎలా తిరిగొస్తారని అనుకుంటున్నారా? ఇది కల కాదు, నిజమే. పరిటాలను మీరు కూడా చూడండి. మీ కళ్లను మీరే నమ్మలేరు. పరిటాల కుర్చీలో కూర్చున్న దృశ్యాన్ని చూస్తే మీరు అవాక్కైపోవాల్సిందే. మనిషిని మరిపించే ఈ మైనపు బొమ్మ అనంతపురం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ మైనపు బొమ్మని చూసి పరిటాల రవి మళ్లీ పుట్టాడా అని ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ మైనపు ప్రతిరూపాన్ని జిల్లాలోని రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని పరిటాల స్వగృహంలో జనం సందర్శన కోసం ఉంచారు. కుర్చీలో కూర్చున్నట్లు కనిపిస్తున్న ఈ మైనపు ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నెల 24న పరిటాల రవి వర్ధంతి సందర్భంగా వెంకటాపురంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతపురానికి చెందిన పరిటాల రవి అభిమాని బషీర్ తెనాలిలోని అక్కోల సోదరులచే ఈ మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. అనంతపురం జిల్లా వ్యక్తి పరిటాల వీరాభిమాని. ఆయన విగ్రహం డబ్బులు తన సొంతంగా రూపాయికి కూడబెట్టుకొని ఆ డబ్బులతో ఈరోజు ఈ విగ్రహం కూడా తీసుకొచ్చి వెంకటాపురంలో పెట్టడం జరిగింది. విగ్రహం చూస్తుంటే నాకైతే పొద్దున్న తీసుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గర కూడా పెట్టినారు. ఇంట్లో పెట్టింటే నిజంగా ఆయన వచ్చి మరి 7-6 సంవత్సరాల తర్వాత వచ్చి నా ఇంటికి వచ్చి ఇప్పుడు కూర్చున్నారనే ఫీలింగ్ అయితే చాలా ఉంది. అంటే ఫేస్ అయితే నేను ఇంకా ఇంతవరకు కూడా నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే మా ఆయన్ని చూసి మళ్ళీ విగ్రహం రూపంలో రవి గారిని చూడాలంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. వెనక ఫేస్ చూసి నేను తట్టుకోలేక ఇంట్లో పోయి అంటే నేనే కాదు మా ఇంట్లో పని చేసే వాళ్ళతో మొదలుకొని ఊళ్ళో గ్రామస్తులతో మొదలుకొని గట్టిగా ఒక్కసారి అందరూ